ఇంటర్ అయిపోయిందా? ఇంజనీరింగ్ ఎక్కడ జాయిన్ అవ్వాలా అని ఆలోచిస్తున్నారా? స్కిల్ జెన్ లో జాయిన్ అవ్వండి. 100% జాబ్ సాధించండి. ఒక మంచి ఫిక్షనల్ బుక్ ఏదైనా చెప్తారా? అంటే మీ ముందే ఉంది, అది కూడా టైం పాస్ అని మంచి పుస్తకాలు మీ దగ్గర పెట్టుకున్నారు. ఆంధ్రాండ్ది. యా సార్, ఇది చాలా ఓల్డ్ బుక్ అనిపిస్తుంది. ఇది ఎప్పుడు చదివారు సార్? ఎన్ని ఇయర్స్ అయింది చదివి మీరు? నేను ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు చదివాను. బహుశా మోర్ దెన్ 30 years. 30 years పైన అయింది ఇది. సో ఓకే. 35 కావచ్చు. ఓకే. సో ఈ స్టూడియోలో వచ్చే ఒక సెలబ్రిటీకి ఇది ఫేవరెట్ బుక్. ఇది తరచుగా వస్తారు ఆయన ఇక్కడికి. ఆయనకి ఫేవరెట్ బుక్ ఎవరో గెస్ట్ చేయండి. ఆర్జీవి గారు, రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన బుక్. సార్ ఇవ్వండి సార్ ఒకసారి చూద్దాం. బికాజ్ రియల్లీ సో ద ఫౌంటైన్ హెడ్, అది ద ఫౌంటైన్ హెడ్, షో ఇట్ టు ద కెమెరా. ద ఫౌంటైన్ హెడ్ పాతగా ఉంది, ఎట్లా కనబడుతుంది. ఆర్జీవి గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసిన, మోటివేట్ చేసిన బుక్ ఇది. ఆయన ఆలోచన ధోరణి అంటే మలిచింది, అంటే ఆయన పర్సనాలిటీని డిఫైన్ చేసింది ఇదే బుక్. ఆన్ రాండ్ అనే రైటర్. ఇది కూడా 1940s-లోనూ 60s-లోనూ వచ్చినట్టుంది. చాలా పాత పుస్తకం, 60s-లో వచ్చినట్టుంది ఇది. సో స్టిల్ అంటే ఆల్మోస్ట్ 100 years కావస్తుంది. బట్ స్టిల్ ఇట్ ఈస్ రెలవెంట్. ఇండివిజువలిజం గురించి మాట్లాడుతుంది అనమాట. సో 100 years అయింది ఈ బుక్ రాసి. ఇంకో 10-15 ఏళ్ళు అయితే అవుతుంది. ఓకే, డన్. సో ఇట్స్ అబౌట్ 83 years ఐ గెస్. ఓకే. వావ్. సో తను ఇండివిజువలిజం అనే ఫిలాసఫీని ఇందులో ప్రపోజ్ చేస్తుంది. రాజీవ్ గారి ఫిలాసఫీ, లాజికల్ ఆన్సరింగ్స్ అన్ని కూడా ఈ బుక్ ని చూసే వచ్చాయి. సంథింగ్ మీరు ఏదైతే బాగా నమ్ముతారో, ప్రపంచమంతా ఏకమైనా కానీ మీ నమ్మకాన్ని వదలకండి. సో యు ఆర్ ఫైటింగ్ ఫర్ ఎ కాజ్. ఇందులో క్యారెక్టర్ హోవార్డ్ రోర్క్ అనే హీరో ఉంటాడు, ఆర్కిటెక్ట్ ఉంటాడు అనమాట. సో అతను కన్వెన్షన్ని బ్రేక్ చేసి ఇలా కొత్తగా ఎందుకు చేయకూడదు అంటే హీ హాజ్ లాట్ ఆఫ్ థాట్స్ అనమాట. అంటే దీంతో ఓడికోవాల మొబిలిటీ బెటర్గా ఉంటుంది, దాన్ని ఇది ఫంక్షనల్ ఉంటుంది డిజైన్, అట్లా అనమాట. చాలామంది ఏమవుతారంటే ఏ విషయమైనా తీసుకుంటే ఒక మూసలోకి వెళ్ళిపోతారనమాట. సో స్టేటస్ కోని మనం ఎదిరించాం. ఇట్లా చేస్తున్నాం కదా, ఇది బాగానే జరుగుతుంది కదా, మళ్ళీ కొత్తగా ఏదో చేసేది ఉంటే మళ్ళీ ఎందుకు ఇబ్బంది అది ఇది అనేది. సో కొత్త ఆలోచనలు ఎవరైనా ఆలోచించినా ఊరుకో అంటాం అనమాట. సో న్యూ థాట్స్ని మనం కర్బ్ చేస్తాం. సో అన్లెస్ అంటిల్ థింక్ చేయకపోతే అంటే ఉన్న ఒడికోవాల ఒక సెట్ నార్మ్స్ని లేకపోతే ఒక సెట్ ప్రాక్టీసెస్కి ఆర్ ఒక సెట్ అండర్స్టాండింగ్ ఆఫ్ థింగ్స్కి కూడా లేకపోతే ఇంకా వేరుగా ఆలోచించడం, దాన్ని ఇంప్రూవైజ్ చేయడం, ఇలాంటి ఆలోచన ధోరణి లేని వాళ్ళకి, ఇలాంటి ఆలోచన ధోరణి లేకపోతే ఇంత ప్రోగ్రెస్ కాదు, ఇన్ని ఇన్వెన్షన్స్ కావు. ఇప్పుడు ఒకటే రోడ్డు మీద అందరూ ప్రయాణిస్తుంటే ఇంకా కొత్త రోడ్లు ఎవరు వేస్తారు, కొత్త బాటలు. ఇంకా అక్కడ ఇటు వెస్ట్కి వెళ్తే ఏముందో తెలియదు, ఈస్ట్కి వెళ్తే ఏముందో తెలియదు, నార్త్నే వెళ్తా ఉన్నాం అనమాట. సో కొత్త డిస్కవరీస్ కానీ కొత్త ఆలోచనలు మార్పు అనేది సమాజంలో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ ఇవన్నీ పాసిబుల్ కావు. అయితే నావల్లో అదే డిస్కస్ చేస్తారనమాట. ఈ సమాజం ఎంతసేపు ఇలానే చెయ్యండి అని ఆ ధోరణి వ్యతిరేకిస్తాడనమాట. రామ్ గోపాల్ వర్మ కూడా అందుకే ఆయన సినిమా వచ్చినప్పుడు మేకింగ్ స్టైల్నే మార్చేస్తాడు. మూవీస్ అంటారు కదా, బిఫోర్ రాము ఆఫ్టర్ రాము, సినిమా బిఫోర్ శివ ఆఫ్టర్ శివ. సో ఆ బుక్ ఇన్స్పిరేషన్ అంటే ఆ మూవీ ఇన్స్పిరేషన్ ఇక్కడ నుంచే తీసుకు. చాలా మంచి పుస్తకం. ట్రెండ్ సెట్టర్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి అయితే పడుతూ లేవాలి, లేస్తూ పడాలి. సో అలాంటి వాళ్ళకి అంటే మనం ఏదో సాధిద్దాం అనే వాళ్ళకి చాలా ఇన్స్పైరింగ్ బుక్ అండ్ టైమ్లెస్ బుక్. ఇది ఎప్పుడైనా చదవచ్చు. నేను ఇప్పుడు 30 ఏళ్ల క్రితం చదివాను అండ్ ఇప్పుడు మై సన్ మైట్ రీడ్ అండ్ హీల్ ఆల్సో లైక్ ఇట్. అండ్ యు యాక్చువల్లీ గిఫ్టెడ్ దిస్ టు యువర్ సన్. రైట్. అట్లాగే ఇంకా ఫిక్షన్లో నాకు ఇష్టమైన రైటర్ జాన్ గ్రిషామ్ బుక్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా మీకు. సినిమాలో డైలాగ్ వెంకీ సినిమాలో రవితేజ గారు అంటారు కదా, నీట్గా చూసి ఇలా చదివి జాన్ గ్రిషామ్ బుక్లు అంటే బాగా ఇష్టం అనుకుంటా. అంటే ఇష్టమా అంటే లేదండి, ప్రారం అంటాడు. సరే, అది సినిమాలో జోక్ ఏమో కానీ ఈయన రాసిన అన్ని పుస్తకాలు చదివాను నేను. బట్ వై దిస్ ఈ పాడ్కాస్ట్ లో ద పార్ట్నర్ అనేది ఎందుకు చూపిస్తున్నారు? నేను ఇంట్లోంచి పిక్ చేస్తాను, ఈ బుక్ వచ్చింది. సో తను నేను అంతకుముందు చెప్పాను కదా, ఎవ్రీడే ఐ రీడ్లో కూడా తను అంటుందన్నమాట, ఒక రైటర్ని పికప్ చేసుకోండి, ఆ రైటర్ అన్నీ కంప్లీట్ చేయండి. అది కూడా దట్ ఈస్ వన్ వే ఆఫ్ రీడింగ్ ఆర్
మీ హ్యాబిట్ని ఇంప్రూవ్ చేయడానికి. జాన్ గ్రిషామ్ ఆయన రాసిన ఫస్ట్ బుక్కే నన్ను ఇంప్రెస్ చేసింది. జాన్ గ్రిషామ్ బుక్లో మనకు కొద్దిగా నాలెడ్జ్ కూడా వస్తుంది. ఏంటంటే ఇది ఫిక్షనే కాదు, ఉట్టి కథ, కాల్పనిక కథలు ఏదో ఊహా ప్రపంచంలో ఉన్నట్టే కాకుండా ఇవన్నీ కూడా లీగల్ థ్రిల్లర్స్. సో అంతో ఇంతో మనకు లీగల్ నాలెడ్జ్ అనేది వస్తుంది. అసలు ఓడికోల్ అమెరికన్ జస్టిస్ సిస్టమ్ ఎట్లా ఫంక్షన్ అవుతుంది, అక్కడ అంటే జనరల్గా లా ఎలా ఉంటుంది అంటే మనకి అక్కడికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో దెన్ ఆల్ లీగల్ థ్రిల్లర్స్. సో డెఫినెట్గా మీరు ఎన్ని పుస్తకాలు చదివితే సమ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హౌ కేసెస్ ఆర్ ఫాట్, డ్రాఫ్ట్ ఎట్లా చేయాలి, దాన్ని అంటే ఇంటెలిజెంట్గా ఒకదాన్ని ఎలా కౌంటర్ చేయాలి, ఇవన్నీ వస్తాయన్నమాట. ఈయన పుస్తకాలు చాలా కూడా సినిమాలు తీశారు. ఇప్పుడు నా చేతిలో ఉన్న ద పార్ట్నర్ అనేది కూడా ఫేమస్ మూవీగా తీశారనమాట. ఇప్పటికీ అతను రాస్తూ ఉన్నారు. అదే హ్యాబిట్ చేసుకోవాలనుకునే వాళ్ళకు ఫస్ట్ ఫిక్షన్ తోటి ఈజీగా అవుతుంది. ఇది ఒక మత్తు లాంటిది అనమాట. ఇది మీరు ఒక 50-60 పేజీలు చదివితే ఇంకా కింద పెట్టేయలేరు, అంతే దాంట్లోకి డ్రాగ్ అయిపోతారు అనమాట. లాస్ట్లో అయితే ఇంకా లాస్ట్ 60 పేజెస్ ఉన్నాయి, మీరు రాత్రి 12 అవుతుంది, ఇంకా పడుకోరు అది ఫినిష్ చేసేదాకా అనమాట. సో బ్యూటిఫుల్ నరేటివ్ ఉంటుంది. ఇట్స్ అ వెరీ పాపులర్ బుక్. సారీ, ఈజ్ అ వెరీ పాపులర్ రైటర్. ఈయన ప్రతి రాసింది మిలియన్స్ ఆఫ్ కాపీస్ అమ్ముడుపోతాయి. ఈయన ఒక ఆఫీసే రన్ చేస్తాడు, అంటే రైటింగ్. హీ హెస్ గాట్ ఎ ఫుల్ ఫ్లెజ్డ్ ఆఫీస్ విత్ ఆల్ సపోర్ట్ రైటర్స్, దెన్ రీసెర్చ్ చేస్తూ ఉంటారు. అన్ని అది అదొక పుస్తకం అనమాట. ఇంకా ఆయన ఎట్లా రాస్తాడు అనేది కూడా ఒక పుస్తకం ఉంది. అంటే హౌ ఇట్ లేదు, బట్ యూ కెన్ గూగుల్ అండ్ ఫైండ్ అవుట్. ఎస్ ప్రకాష్ గారు, నిజంగా ఒక మంచి అంటే బుక్ లవర్స్కి కావచ్చు, లేకపోతే బుక్ చదవాలి, బుక్ రీడింగ్ అలవాటు చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇన్ని ఆప్షన్స్ ఈ పాడ్కాస్ట్లో చెప్పాము. డెఫినెట్లీ చూస్తున్న వాళ్ళు బాగా చదివితే బాగుండు అన్నంతలాగా యూ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ ఇట్. ఎందుకంటే చాలా వీడియోస్లో చూసాము. మీరు ఎన్ని బుక్స్ చదువుంటారు సార్ ఓవరాల్గా? లెక్క పెట్టలేదు కానీ అంటే సుమారుగా ఎస్టిమేట్ చేస్తే ఐ ట్రై అండ్ రీడ్. అంటే ఇప్పుడు మై టార్గెట్ ఈస్ టు రీడ్ అబౌట్ 30-40 బుక్స్ ఇన్ అన్ ఇయర్. బట్ ఐ రీడ్ అబౌట్ 35 ఇప్పుడు. అంటే వర్క్ అది ఇదంతా కూడా ఉంటుంది కదా. సో మనం రోజుకో 30-40 పేజీల కంటే ఎక్కువ చదవలేము. మ్యాక్సిమం 50 పేజెస్ చదువుతాం. ముందు ఎక్కువగా చదివేవాడిని, అంటే కాలేజ్ ఆల్మోస్ట్ ఐ ట్రై టు. నేను ఐ థింక్ ఐ వుడ్ హావ్ రెడ్ అబౌట్, చిన్నప్పటి నుంచి చూస్తే ఒక 2500 to 3000 బుక్స్ చదివి ఉండొచ్చు. 3000 బుక్లు దగ్గర దాదాపుగా చదివారు. సో ఐ గోట్ ఎ లైబ్రరీ, అందులో చదవనివే ఇంకో 200 పుస్తకాలు ఉన్నాయి ఇంట్లోనా. ఏదైనా నచ్చితే కొని ముందు అక్కడ పెడతాం, దెన్ విల్ రీడ్ ఇట్ లేటర్. బట్ వెరీ ఇన్స్పిరేషనల్ సార్. ఎందుకంటే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ లైక్ ఎల్డర్లీ పీపుల్ కానీ బుక్ రీడింగ్ అలవాటు చేసుకుంటే డెఫినెట్లీ ఈ స్క్రోలింగ్ అనేది, ఈ టెక్నాలజీ. ఇంకొకటి ఏంటంటే మీరు చూసే ఉంటారు, మీ ప్రొఫెషన్ అనే కాదు ఎక్కడైనా కానీ మనం ఎలా మాట్లాడతాం, ఎంత ఎఫెక్టివ్గా మాట్లాడతాం అనేది ఇంపార్టెంట్. అండ్ ఆ బుక్ రీడింగ్ వల్ల అది విఘ్నీకృతం అవుతుందన్నమాట. సో మీరు ఒక పొజిషన్కి వెళ్ళాలంటే అందరి అటెన్షన్ మీరు క్యాప్చర్ చేయగలగాలన్నమాట. తర్వాత మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, జిఆర్ఈ, జిమాట్, క్యాట్, ఇవన్నీ కూడా వొకాబులరీ అనేది ఒకటి ఉంటుంది. మీకు ఎన్ని వర్డ్స్ తెలుస్తాయి అనేవి బట్టి కొడితే వచ్చేవి కాదు వర్డ్స్, అది కాంటెక్స్ట్లో మనం చదవాల్సి ఉంటుంది. అందుకని చిన్నప్పటి నుంచే మనం ఈ హ్యాబిట్ ఇన్కల్కేట్ చేస్తే ఒక 10 years నుంచి యాక్చువల్గా యాక్టివ్ రీడింగ్ మొదలెట్టచ్చు పిల్లలు. సో వాళ్ళు ఒక ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళేసరికి ఇంకొక 10-15 ఏళ్ళు అవుతుంది. సో అప్పటికి దిల్ బి రెడీ. అంటే వాళ్ళలో అంటే మళ్ళీ పర్టికులర్గా అప్పుడే ఏదో ఎగ్జామ్ పాస్ కావడానికి వొకాబులరీ పుస్తకం తీసి మనం బట్టి కొడుతున్నామా, లేకపోతే ఇంకేదో అప్పటికప్పుడు నేర్చుకుంటున్నామా అనేది కాకుండా వాళ్ళు అప్పటికి రెడీ అయ్యి ఉంటారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు ఎన్ని వర్డ్స్ వస్తాయి అనేది మీరు మీడియాలో ఉన్నారు, ఇదే అని కాదు, ఎక్కడైనా కానీ ఇంపార్టెంట్. మీరు కొంతమంది ఎఫెక్టివ్ లీడర్స్ చూస్తూ ఉంటారు, ద వే దే స్పీక్. మనం కొంతమందిని అబ్బురంగా వింటాం అనమాట, ఎందుకంటే వాళ్ళు యూజ్ చేసే పదాలు అలాంటివి అనమాట. ఇప్పుడు శశి తరూర్ లాంటివి అతను ఇంగ్లీష్ మాట్లాడితే మనం ముందర డిక్షనరీ పెట్టుకోవాల్సిందే నిజంగానే. సో ఆ వెకాబులరీ కానీ ఆర్జీవి గారు కానీ అంటే బుక్ రీడింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, బుక్స్ చదువుకున్న వాళ్ళకి మీతో మాట్లాడుతున్నప్పుడు కూడా నిజంగానే కొన్ని వర్డ్స్ వీ హ్యావ్ టు డెఫినెట్లీ డిక్షనరీ పక్కన పెట్టుకోవాల్సిందే. అంటే ఆ కైండ్ ఆఫ్ డెప్త్ వచ్చేస్తుంది వాళ్ళకు. మనిషికి సక్సెస్కి భాష మీద పట్టు, చాలా చదివి ఉండడం అనేది డెఫినెట్గా ఒక హెల్ప్ అవుతుంది. అంటే బాగా చదివినోడల్లా రిచ్ అయిపోతాడు, ఇంకేదో అవుతాడని నేను చెప్పను, కానీ వన్ ఆఫ్ ద డెఫినెట్గా. కానీ సక్సెస్ఫుల్ ఇప్పుడు వారెన్ బఫే ఉన్నాడు,
రిచెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, వన్ ఆఫ్ ద రిచెస్ట్ పర్సన్. ఆయన ఇప్పటికీ చదువుతూ ఉంటాడు. ఆయన ఐ థింక్ 85 ఎంతో ఉంటాడు, ఇంకా దానిపైన ఉన్నాడేమో. ఇప్పటికీ ఆయన రోజుకి ఐ థింక్ సుమారుగా ఒక సగం పుస్తకం చదివేస్తాడనమాట. సో దట్ హ్యాస్ అంటే చాలామంది చెప్పారు చదివిన వాళ్ళు దట్ ఇట్ హాస్ హెల్ప్డ్ అస్ అనేది. డెఫినెట్గా మనం ప్రయత్నించడంలో. సో ఇవాళ ఈ పాడ్కాస్ట్ చేయడం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా చూస్తున్న వాళ్ళలో కొంతమంది అయినా బుక్ రీడింగ్ని అలవాటు చేసుకుంటారు అని. బికాస్ ఇట్ హెల్ప్స్ అ లాట్. చాలామంది పెద్దవాళ్ళు బుక్ రీడింగ్ అలవాటు ఉంది అని చెప్పి అండ్ చాలా చక్కగా మనకున్న 1 hour 1.5 hour టైంలో మంచి మంచి బుక్స్ని చెప్పారు. ఎస్, ఇంకా బోల్డ్ అన్ని బుక్స్ ఉన్నాయి కాబట్టి ఇది బాగా హిట్ అవ్వాలి, అందరూ లైక్ ఏంటి చదవడం అలవాటు చేసుకోవాలి. సో చేసుకుంటే నెక్స్ట్ మనం సిరీస్ చేద్దాం సార్, అంటే బుక్స్ ఎలా చేయాలి, ఇంకేమేం బుక్స్ షూర్గా అంటే చదవాలి. ఇప్పుడు మనం చూసే వ్యూవర్స్ చేతిలో ఉంది. ఇఫ్ దే ఇన్స్పైర్ us బై వాచింగ్ దిస్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ us, ఇంకా చెప్పండి మీరు ఇంకా ఇది చూద్దాం చేద్దాం అని వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా ఏమైనా రిక్వెస్ట్ వచ్చి కాన్వర్జేషన్స్ అయితే నథింగ్ లైక్ అంటే ఇది పంచుకుంటే తరిగేది కాదు. డెఫినెట్లీ. సో ఇట్ విల్ ఓన్లీ మల్టిప్లై. ఎస్, ఒక నాలెడ్జ్ మాత్రమే మల్టిప్లై అవుతుంది అనుకుంటా సార్. థ్యాంక్ యూ సో మచ్ ప్రకాష్ గారు. మరిన్ని ఎపిసోడ్స్ విల్ డూ సీక్వెల్ ఆఫ్ దిస్ బుక్ రీడింగ్ పాడ్కాస్ట్ డెఫినెట్లీ. అండ్ థ్యాంక్స్ ఫర్ కమింగ్. కొంచెం లేట్ అయింది మా వల్ల, ఈరోజు స్టూడియోస్ బిజీ ఉండడం వల్ల. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.